హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ముజాఫర్పూర్ నుంచి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పర్ మంత్ చాలా వచ్చేసి 33,000 అయితే ఇస్తూ ఉన్నారు. పోస్టులు వచ్చేసి మనకు 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏముంటుంది అని చెప్పేసి ఒకసారి అయితే ఈ వీడియో అయితే మనము తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ అనేది మొత్తం కూడా వివరించడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటికి జేఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అనమాట బీఎస్సీ వాళ్ళకు. అండ్ అలాగే పోస్ట్ బీఎస్సీ అయినా సరే, జేఎన్ఎం అయినా సరే, కానీ మీరు ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి. మరి ఇవి మనకు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలండి. ఇది 30 years వరకు అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి జూన్ 10, 2025. ఓకే, జూన్ 10, 2025 మార్నింగ్ 9 గంటల నుంచి 10 గంటల వరకు అయితే మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుందంటే అది కూడా తెలుసుకుందాము. సో కాబట్టి వీటికి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా నేరుగా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు మీ యొక్క బయోడేటా ఫామ్ని మీరు అక్కడికి తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే అప్లికేషన్ అనేది ఏముండదు, బట్ ఇంటర్వ్యూ డేట్న, ఇది ఇంటర్వ్యూ డేట్ ఉంది కదా, ఈ డేట్ రోజున మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్స్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది ఆ ఇంటర్వ్యూ సమయంలోనే అనమాట. అయితే మరి ఒకవేళ ఎక్కువ మంది వచ్చారు అనుకోండి, అక్కడ మీకు చిన్న టెస్ట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఆ టెస్ట్లో క్వాలిఫై ఎవరైతే అవుతారో, పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఇంటర్వ్యూ చేసుకోవడం జరుగుతూ ఉంటుందని వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఇది మనకి ముజాఫర్పూర్ అంటే బీహార్ అనమాట. సో కాకపోతే ఏంటంటే బీహార్లో ఉంటుందన్నమాట. ఈ టీఎంసీ అనేది మనకి బీహార్లో అయితే ఉంటుంది. బీహార్లో ఉన్నటువంటి హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ ఏదైతే ఉందో, సో అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అక్కడ నుంచి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు మన ఏపీ అండ్ తెలంగాణ కూడకంగా, తర్వాత విషయము. బట్ కాకపోతే ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి వేకెన్సీని వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఎవరు? హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు. సో ఇప్పుడు బీహార్లో వాళ్ళకి వేకెంట్ ఉంది. అక్కడికి వాళ్ళు వేకెంట్ అయితే ఫిలప్ చేసుకోవడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి అక్కడికి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా నుండి బీహార్ వెళ్ళాలి, ముజాఫర్పూర్లో ఉన్నటువంటి ఈ హోమీ బాబా మెడికల్ హాస్పిటల్ అయితే ఉందో ఆ హాస్పిటల్ మీరు వర్క్ చేయడానికి అక్కడికైనా సరే మేము వెళ్తాము అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఈ యొక్క అడ్రస్ అయితే ఉందండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదంటే మన గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో. సో వాట్సాప్లో మనకు పీడిఎఫ్లు పోస్ట్ చేయడానికి రాదు, కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్లోనే మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా అందుబాటులో ఉండాలంటే, ఎవరికైనా కావాలనుకుంటే సో టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి అందులోంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది మీరు. అయితే మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి? మీ యొక్క బయోడేటా ఫామ్, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓకే, ఎడ్యుకేషనల్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఇంతకుముందు చెప్పాను కదా నేను, ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూడండి, ఒరిజినల్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇది అనమాట ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ముందు ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి, కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా మన గ్రూప్లలో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయి ఉండండి. ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.